ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము ఈ యొక్క మంగళవార దినాన కేవలము స్వస్థతల కొరకు, విడుదల కొరకు దేవుని సన్నిధిలో మనం కూర్చొని అందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు చేసేటువంటి ఘనమైనటువంటి కార్యాలను అనేక మంది పొందుకోవాలని, వాళ్ళందరూ కూడా స్వస్థతలు పొందుకొని దేవుడు స్వస్థపరచుటకు సామర్థ్యము గలవాడని, ప్రతి విధమైన సమస్యల నుంచి ఆయన విడిపించుటకు సామర్థ్యము గలవాడని, మనము అనేకుల మధ్యలో సాక్షులుగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోనే ఒక ఆయన వాక్యం చెప్తూ ఆయన ఏమన్నారంటే, మన దేవుడు ఆత్మను రక్షించడానికి మాత్రము ఆయన ఈ లోకంలోనికి వచ్చారు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు లేదంటే అక్కరతలు, అవసరతలు, స్వస్థతలు ఇటువంటివన్నీ అడగడానికి కాదు, అలాంటివన్నీ అడిగేవాళ్ళు సండే స్కూల్ టైప్లో ఉన్న పిల్లలు అన్నాడు ఆయన. అంటే నిజంగానే దేవుడు కేవలం మన ఆత్మను మాత్రమే రక్షించాడా, మన శరీర అవసరతలకు మన దేవుడు చాలినవాడు కాడా అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తూ ఉంది. అంటే మనం కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే ప్రార్థన చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవడానికి పరిశుద్ధంగా ఉండాలి, మనము వాక్యం చదువుకోవాలి, వాక్యం మీద ఆధారపడాలి తప్ప ఆ స్వస్థతల కోసం అడగక్కర్లేదు, లేదంటే విడుదల కోసం మన అవసరతల కోసం అడగాల్సిన అవసరత లేదని కొంతమంది బోధ చేస్తూ ఉన్నారు. ఇలా విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నిజమే, ఈ స్వస్థత పొందుకోవడం బహుశా దేవుని చిత్తం కాదేమో, ఈ రోగం నుంచి బయటికి రావడం బహుశా దేవుని చిత్తం కాదేమో, లేదంటే మాకు ఈ సమస్యలు ఈ విధంగానే ఒక ముళ్ళుగా ఉంచబడ్డాయేమో, అవి మా దేవుడు తీయడేమో, ఇంకా మేము ఎప్పుడో చేసినటువంటి తప్పిదాలు, పాపాల వల్ల ఇవి మాతో ఉండిపోతాయేమో అని అనేక మంది దానితోనే బ్రతుకుతూ ఉన్నారు. మన దేవుడు సమస్తము చేయుటకు సామర్థ్యము గలవాడు, ప్రతి పరిస్థితికి కూడా ఆయన చాలినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. ఆయన ప్రతి పరిస్థితిలోనూ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. మనం చూస్తాము యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీకు కానా అనేటువంటి పెళ్లి విందులో యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానించబడుట మనం చూస్తాం. ఇది అందరికీ తెలిసినటువంటి ఆ స్టోరీ అయినప్పటికీ అందులో గొప్ప గొప్ప విషయాలని దేవుడు మనతో మాట్లాడతారు. ఆ విందుకి యేసుక్రీస్తు ప్రభువారిని తన శిష్యులతో కలిపి ఆహ్వానించారు. అయితే ఆ విందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి మరియ కూడా ఉన్నారు. ఆ విందులో యూదుల ఆచారం ప్రకారం ఇచ్చేటువంటి ద్రాక్షరసం ఏదైతే గెస్ట్స్ వచ్చినప్పుడు ఇస్తారో, పెండ్లి విందులో అది ప్రధానమైన పాత్ర ఈ ద్రాక్షరసం పోషిస్తుందో, ఆ ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ అయిపోయినప్పుడు మరియ వచ్చి చెప్తున్నారు, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు, ఈనాడు, ఏనాడు ఎప్పుడూ కూడా ఆయన ఒకేలాగా మన పక్షంగా ఉన్నారు. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన ఇలాంటి సూచక్రియలు చేశారు. ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉన్నారు గనుక ఆయన గొప్ప కార్యాలు చేస్తారు, కానీ ఇలాంటి అక్రతలు అడగకూడదు అని కొంతమంది యొక్క బోధ ఉంది. కాబట్టి ఈరోజు మనం అలాంటి అక్రతల కోసం మన ప్రభువుని అడగొచ్చా? మన ఇంట్లో ఏదో ఒకటి కొదువ ఉంది, ఆ కొదువ గురించి మన ప్రభువుని అడగొచ్చా లేదా అంటే ఖచ్చితంగా అడగవచ్చు. ఎందుకంటే మరియ వచ్చి చెప్తున్నారు, ఇక్కడ ఒక కొదువ ఉంది. అది ఏమిటంటే, ఈ వివాహ విందులో ఆ గెస్ట్స్కి ఇచ్చేటువంటి ఆ ద్రాక్షరసము అయిపోయింది, ఇప్పుడు ఇది కొదువ ఉంది ఇక్కడ ఇంట్లో. అప్పుడు ఆమె చెప్పగానే ప్రభు ఏమన్నారంటే, అమ్మా, నాతో నీకేమి పని, ఇంకా నా సమయం రాలేదు అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఆ మాటల్లో కూడా దేవుడు చాలా ఒక గొప్ప అర్థాన్ని మనతో మాట్లాడుతూ, ఈ రోజుకు కూడా మనం ఊహించుకుందాం, మన గృహంలో ఒక కొదువ ఉంది. కొదువ ఉన్నప్పుడు మనం ప్రభువారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం, అయ్యా, మాకు ఈ యొక్క ఏరియాలో చాలా సమస్య ఉంది, చాలా కొదువ ఉంది, చాలా అప్పు ఉంది, చాలా అవసరత ఉంది, ఒక ఉద్యోగం అత్యవసరతగా మాకు కావలసి ఉంది, వివాహం అత్యవసరంగా జరగాల్సి ఉంది, మా ఇంట్లో ఇవి విషయాలలో మాకు ఈ కొదువ ఉంది అని మనము ప్రభువు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనకు అనిపిస్తుంది, మొదటగా కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, ఇంకా జరగలేనప్పుడు ఇది ప్రభువు చిత్తం కాదేమో, ఒకవేళ ఈ రోగము మనకి ముళ్ళుగా పెట్టబడిందేమో, ఈ సమస్యతోనే మనము ఈడవబడి ఇంక ఇలాగే చనిపోతామేమో, ఎప్పటికీ మన ఆర్థిక పరిస్థితులు మారవేమో, ఎప్పటికీ ఉద్యోగం రాదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
కానీ ఆయన ఏమంటాడంటే ఆయన ఏదైనా చేటుకు సామర్థ్యము గలవాడు మన యేసయ్య. ఈ మధ్యకాలంలో ఆ పాట ఎక్కువగా పాడుతున్నారు కదా, ఆయన ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు అని. నిజమే. అంటే ఒక పాట ఒక విశ్వాసాన్ని పుట్టించడంలో ఎప్పటి నుంచో కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది పాటలు. అది అంటే ఒక పాట ద్వారా ఒక విశ్వాసం రగులుకుంటూ ఉంటుంది. స్వస్థత కూడా ఒక పాట ద్వారా రగులుకుంటూ ఉంటుంది. మన సంఘంలో వీర్కుమార్ బ్రదర్ అని ఆయనకి కోవిడ్ అటాక్ అయింది. అటాక్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా రాత్రి చాలా క్రిటికల్ సిట్యుయేషన్ ఉంది, ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా లేకుండా సిలిండర్ మీద ఉన్నాడు ఆయన, పక్కనున్న పేషెంట్స్ అందరూ చనిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన భార్య ఒకే ఒక పాట పాడుతున్నారంట రాత్రి, ఘనమైనవి నీ కార్యములు మా ఎడల అనేటువంటి పాట. అదే రిపీటెడ్గా పాట పాడుతూ ఉండగా దేవుని యొక్క సన్నిధి అవన్నీ ఆవరించడం, తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసము ఆమెలోనికి రావడం ఆవిడ కనుగొన్నాను అని ఆవిడ సాక్ష్యంలో చెప్పారు. ఆ రాత్రి ఆవిడ ఆ పాట పాడి స్తుతించి తన భర్తను తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు, నీ కార్యము చాలా ఘనమైనది అనే పాటను రిపీటెడ్గా పాడిందంట ఆమె. ఆ రోజు తెల్లవారుజామున నేను ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని యొక్క దూత ఆయన దగ్గరికి వెళ్ళి ముట్టినటువంటి సందర్భం మీ అందరికీ చాలాసార్లు నేను చెప్పాను. ఈరోజు నేను ఏం వాక్యం మీతో చెప్పాలి, ఏం వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నానంటే, మొదటగా మన మనస్సులను ప్రిపేర్ చేసుకోవాలి. దేనికోసమంటే దేవుడు చేయుటకు సామర్థ్యము గలవాడు, ఖచ్చితముగా దేవుడు మా పక్షముగా గొప్ప కార్యాలు చేయగలడు, మా సమస్య ఎంత పెద్దదైనా ఆయన కార్యములు జరిగిస్తాడు అనేటువంటి మైండ్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు యెహోషువ కాలేబులు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు సంఖ్యాకాండంలో ఈ ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది కదా. సంఖ్యాకాండం తెరుస్తారా? సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32-33 వచనాలు మనం చూస్తే, అక్కడ వేగుల వారీగా వీళ్ళు కనాను ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు 12 మందిని మోషే పంపిస్తే 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు, 2 ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. 10 మంది వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే అక్కడ సమస్య చాలా పెద్దగా అనిపించింది. నిజంగానే సమస్య పెద్దది. అక్కడ చాలామంది అక్కడ ఉన్నటువంటి మనుషులు ఉన్నత దేహులుగా ఉన్నారు. వీరు వారి దగ్గర మిడతల్లాగా చిన్నగా ఉన్నారంట. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు బిల్డింగ్స్ చాలా పెద్దవి, వాళ్ళు విస్తరించి ఉన్న విధానము చాలా పెద్దది, వాళ్ళు చాలా ఎస్టాబ్లిష్ అయిపోయారు అక్కడ. అంత మాత్రమే కాదు, కానీ వారి దగ్గరికి వెళ్ళి మనము యుద్ధం చేయడానికి అవసరమైనంత కెపాసిటీ మనకి లేదు అని వీళ్ళు బాహ్యమైన నేత్రాలతో చూసినప్పుడు 10 మందికి కనిపిస్తూ ఉంది. 2 మనుషులు ఉన్నారు, వాళ్ళ పేరు యెహోషువ కాలేబులు. వాళ్ళిద్దరూ బాహ్యమైన నేత్రాలతో చూడట్లేదు, కానీ వాళ్ళు ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నారు. అది ఎలా ఉంటుంది అంటే దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకోవడం అంటాం దాన్ని. ప్రతి వాగ్దానము మన కొరకే దేవుడు ఇచ్చాడనే సత్యం మొదట మనం గ్రహించాలి. ప్రతి వాగ్దానము దేవుడు మన కోసమే ఇచ్చారు. ఓల్డ్ టెస్టిమెంట్లో అద్భుతాలు జరుగుతూ ఉండేవి, న్యూ టెస్టిమెంట్లో అద్భుతాలు ఏమీ జరగవు, అసలు స్వస్థతలు కూడా జరగవు. అసలు స్వస్థతలు అనేవి అంతా ఫేక్, అవి అసలు లేనే లేవు. స్వస్థతలు చేసేవారు, ప్రవచనాలు చెప్పేవారు, లేదంటే భాషలతో మాట్లాడేవారు, వాళ్ళందరూ మాంత్రికులు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మనము మన దేవుడు ఎట్టివాడో ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచులాగున మా కన్నులు తెరవండి అని అడగాలి. ఇప్పుడు యెహోషువ కాలేబులు కన్నులు తెరవబడిన వారు ఏం చూస్తున్నారంటే అక్కడ ఉన్నవారు ఉన్నత దేహులే, కానీ మా దేవుని వాగ్దానం ఏంటంటే ఏ మనుషులు మీ ఎదుట నిలవజాలరు. హల్లెలూయా. ఎవ్వరు కూడా మీ ఎదుట నిలబడలేరు. మీరు వెళుతూ ఉన్నప్పుడు నేను మీకు విజయం ఇచ్చి తీసుకుని వెళుతూ ఉంటా, ఎందుకంటే జయం ఇచ్చేవాడని నేనే అంటాడు ఆయన. ఆయన పేరు యెహోవా నిస్సి. హల్లెలూయా. యెహోవా నిస్సి అంటే ఆయన జయం అనుగ్రహించేటువంటి దేవుడు. ఇదే వాళ్ళ యొక్క బ్రెయిన్లో ఉంది. మనం కూడా ఈరోజు ఆలోచించాలి, మన దేవుడు ప్రతి పరిస్థితికి చాలినవాడు. సమస్య ఎంత పెద్దదైనా ఆత్మీయ నేత్రాలతో చూడడం అనేది మనం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు,
మనల్ని మభ్యపెడుతూ ఉంటారు. మనల్ని మన సమస్యను చూపించి అధైర్యపరచడానికి శోధకుడు మన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఉంటాడు అనేక సందర్భాల్లో. వాళ్ళు చెడ్డవాళ్ళు కారు, వాళ్ళు మంచి వాళ్ళే, శోధకుడు వాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆ యెహోషువ కాలేబు అనేవారు తన ఆత్మనేత్రాలతో వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుంటూ మన దేవుడు వారిని మనకి ఆహారంగా చేస్తాడు అని రిపోర్ట్ చెప్పారు. ముందు వచ్చిన 10 మంది కూడా అమ్మో మాకు చాలా భయం వేస్తుంది, సమస్య చాలా గడ్డుదండి, ఇది చూస్తుంటే ఇంక స్వస్థత అవ్వదేమో అని మాకు భయం వేస్తుందండి, విడుదల అవ్వదేమో అని మాకు భయం వేస్తుందండి, మాకు అప్పు తీరదేమో అని భయం వేస్తుందండి, ఈ పెళ్ళి జరగదేమో అని భయం వేస్తుందండి, వైద్యులు చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఇంకా మాకు బిడ్డలు పుట్టరు కలుగరు అని మాకు భయం వేస్తుందని ఈ మాటలన్నీ కూడా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. నీవు నమ్మి విశ్వసించిన ఎడల నా మహిమను చూస్తావు అన్నారు దేవుడు. ఈరోజు మన హృదయాలని, మన యొక్క తలంపుల్ని ఒక్కసారి దేవుని యొక్క వాగ్దానాల వైపు త్రిప్పడమే నా పని ఈరోజు మీతో. కానా వివాహ విందులో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే నా సమయం ఇంకను రాలేదు అన్నారు ఆయన. అంటే ప్రతిదానికి సమయం ఉంది అనేది ఒకటి గ్రహించాలి మనం. అంటే ఏ సమయం అండి, ఏ ఇయర్లో చేస్తారు, ఏ డేట్లో చేస్తారు? అదే మేమైతే జాతకం చెప్పించుకోవడానికి వెళితే పంతులు గారి దగ్గరికి వెళితే ఇంకొకటి చేయి చూపించి చెప్పేవారి దగ్గరికి వెళితే డేట్తో సహా చెప్పేస్తారు అని చెప్తున్నారు కొంతమంది. మన దేవుడు కూడా డేట్స్తో సహా చెప్తాడు ఆయన. కానీ మనము ఆ స్వస్థతను రిసీవ్ చేసుకోవడానికి క్యాపబుల్గా మనల్ని మారుస్తాడు ఫస్ట్ ఆయన. మన విశ్వాసపు లెవెల్స్ని ఆయన ముందు బలపరచడానికి ట్రై చేస్తాడు ఆయన. మనల్ని ముందు ఆయన సారూప్యంలోనికి మార్చడానికి ప్రయత్నిస్తాడు. దీని గురించే ప్రభు మాట్లాడుతూ ఏమంటారంటే ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, తప్పకుండా మీకు కార్యం జరుగుతుంది అనేది నూతన నిబంధనలో ప్రభు చెప్పిన మాట. ఇంకొక విషయాన్ని మనం గ్రహిద్దాం. అసలు స్వస్థతలు ఉన్నాయా? వాక్యం వింటున్న మీ అందరికీ కూడా స్వస్థతలు ఉన్నాయి అని మీకు అందరికీ తెలుసు. చాలామందికి తెలియదు, ఎందుకంటే స్వస్థతలు లేవు, ఆగిపోయాయి. అది ఆది అపోస్తలుల కాలంలోనే వారు శిష్యులు చేశారు తప్ప ఇప్పుడు స్వస్థతలు లేవని చాలా గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు ఒక రకమైనటువంటి బోధకులు. అయితే మనం మార్కు సువార్త దగ్గరికి వెళదాం ఒకసారి రండి. శిష్యులకు దేవుడు ఆజ్ఞ ఏమిచ్చారో చూద్దాం మనం. మార్కు సువార్తలో 16వ అధ్యాయము 15 నుంచి 18 వరకు ఉన్న వచనాల్లో ఇలా ఉంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ప్రభువు ఏం చెప్పారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మీరు సువార్త ప్రకటించండి. మీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే దయ్యాలను వెళ్ళగొట్టండి, స్వస్థతలు చేయండి, మీరు పాములను కూడా ఎత్తి పట్టుకుంటారు, మీరు మరణకరమైనది ఏది త్రాగినా అది మీకు ఏ హాని కూడా చేయదు అనేటువంటి మాటలు చెప్పారు. మీరు ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేస్తారో వారు స్వస్థతలు పొందుకుంటారు అని చెప్పారు. సరే, అయితే ఇవి కేవలం శిష్యులకు మాత్రమే చెప్పారు అంటున్నారు వాళ్ళు. శిష్యులకు మాత్రమే చెప్పారు. ఈ రోజుల్లో మరి పాముని తీసుకొస్తాము, ఎత్తి పట్టుకుంటారా? ఒక కాలు చేయలేని వాడిని తీసుకొస్తాము, ఆ కాలు చేతులు రప్పిస్తారా అని అడుగుతూ ఉన్నారు. అంటే మరణకరమైనది ఏది త్రాగినా అది మీకు హాని చేయదు, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా అని అంటే వాళ్ళు వాదన చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాలలో మిషనరీస్ పరిచర్య చేయడానికి ఇంటీరియర్ ప్లేసెస్లోనికి, అసలు నరమాంస భక్షకులు ఉన్న ఏరియాల్లోనికి వెళ్ళినప్పుడు ఒక మిషనరీని చంపుదామని చెప్పి ఈ యొక్క పాము విషాన్ని ఆహారంలో కలిపి ఆయనకు ఆహారంగా తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన ఆ పాత్రను తీసుకొని ప్రార్థన చేసి ఆ అన్నం కలుపుకొని తినేశారు ఆ మిషనరీ. తినిన తర్వాత కొంచెం సేపటికి ఆయన ఏదో మైల్డ్గా అవ్వడం చూశారు వాళ్ళు. ఆ తర్వాత మామూలుగా లేచి ఆయన వెళ్ళిపోయారు.
ఉదయానికి ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు ఆ సేవకుడు అనుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. కానీ ఉదయానికి మరలా మామూలుగానే సువార్త చెప్పడానికి ఆయన ఊరిలోనికి వచ్చినప్పుడు అనేక మంది ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి రక్షించబడ్డారు. అలా అని అందరికీ విషం కల్పించేస్తే అది విరిగిపోతుందా అంటే, కొన్ని సందర్భాలలో అనేక మందిని రక్షించుకోవడానికి దేవుడు కొన్ని సూచక క్రియలు చేస్తాడు ఆయన. పౌలు గారు కూడా ఆయన చేతులకు ఆ పాము చుట్టుకొని ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఇతను ఖైదీ, చాలా పెద్ద తప్పులు చేశాడు కాబట్టి దేవుడు భలే పనిష్మెంట్ ఇచ్చాడు అనుకున్నారు. కొంచెం సేపటికి ఆ పాము కరిచిన పౌలు గారికి ఏమీ అవ్వలేనప్పుడు, అమ్మో ఈయన నిజంగా చాలా దేవదూత లాంటి వాడే అనుకున్నారు వాళ్ళు. అంటే కొన్ని సందర్భాలలో దేవుడు ఇటువంటివి అలౌ చేస్తూ ఉన్నారు. అలా అని చెప్పి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు కాడు, 12 మంది శిష్యులలో ఒకడు కాడు ఆయన. తరువాత రక్షించబడ్డాడు ఆయన. కాబట్టి కేవలం ఇది శిష్యులకే, శిష్యులకు కాని వారికి ఇవేమీ వర్తించవు అని అంటూ ఉన్నారు ఒక ప్రక్క నుంచి. ఆయన ఏదైనా చేటుకు సామర్థ్యం గలవాడు. అయితే ఇప్పుడు ఒకవేళ స్వస్థతలు జరగవు, చేయకూడదు, పాములను ఎత్తి పట్టుకోలేము, ఎలాగ కూడా మనం ఇలా ఎత్తి పట్టుకోలేం, మరణకరమైనది ఇస్తే చనిపోతూ ఉన్నారు, చాలామంది హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేద్దాం మరి, ఈ యొక్క వాక్యాలు మన కోసం కాదా అనుకుంటే, మొదటి వచనములోనే మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు కదా, మరి అది కూడా ఆపేయాలి మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ మనం చేయకూడదు, స్వస్థతలు చేయకూడదు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అంటే మనము సర్వసృష్టికి వెళ్ళి ఆ అపోస్తలులు చెప్పేశారు కదా, శిష్యులు చెప్పేశారు కదా, మనం కూడా చేయకూడదు మరి వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి అయితే. కాబట్టి ఇక్కడ ఏమేమి రాసి ఉన్నాయో అది మనం ఆయన వచ్చే పర్యంతము కూడా మనం చేస్తాం. కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి, అవన్నీ కూడా మనకి పంచి ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన మనతోనే ఉన్నాడు, ఇప్పుడు మనలోనే ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క మీదికి దిగి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మీరు వింటున్న మీకు విశ్వాసము పుట్టించడానికి ఈ యొక్క వచనాలని ఎత్తి పట్టుకుని నేను మీకు చెప్తున్నాను. విశ్వాసం లేకుండా మనము స్వస్థతలో పొందుకోలేరు మీరు. ఇప్పుడు రిపీటెడ్గా చాలా మాకు తగ్గిపోయింది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారు. మొదటి వారం నేను ప్రార్థన చేసినప్పుడు తలబరువంతా పోయింది. ఆ అమావాస్యకి వచ్చేటువంటి దయ్యాలు రావడం మానేశాయి. వాళ్ళ భార్య విషయంలో కూడా తలంతా ఆ దిమ్ముగా ఉండేది, ఆవిడ అనారోగ్యంగా ఉండేది, రక్తహీనతతో ఉండేది, అదంతా పోయి నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. అక్కడికి చాలా బాగుంది. మనకు తర్వాత వీక్ వచ్చేటప్పటికి జూమ్ అంటే మనం ఈ యొక్క గూగుల్ మీట్లో వచ్చేటప్పటికి 2 వారాల తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మరలా తల బరువు అయిపోతుందండి, అసలు మరలా లేవలేకపోతున్నారండి అంటూ ఉన్నారు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనము పోరాడునది మనుష్యులతో కాదు. ఒక వాగ్దానము నీవు స్వతంత్రించుకుంటూ ఉన్నావంటే ఆ వాగ్దానము స్వతంత్రించుకోకుండా ఉండడానికి సాతానుడు కూడా పోరాడుతూ ఉంటాడు. ఆ వాగ్దానాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆ వాగ్దానము నీవు రిసీవ్ చేసుకోకుండా ఉండడానికి వాడు ప్రక్క నుంచి పోరాటం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు విశ్వాసముతో దేవుని వాక్యాలను ఎత్తిపెట్టి రిపీటెడ్గా నేను స్వస్థత పొందుకున్నాను, నా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, ఆయన సేవకులు ప్రార్థిస్తూ ఉండగా నేను అభిషేకం పొందుకున్నాను, ఇదిగో ఆ వాక్యాలు వింటూ ఉండగా మీకు విశ్వాసము కలుగుతుంది. ఆ వాక్యాలు రిపీటెడ్గా వింటూ ఉండగా, వాక్యము చాలా పవర్ఫుల్ అండి. మీరు వాక్యాన్ని రిపీటెడ్గా ఒక్కసారి నోటితో మీరు అనుక్షణం మాట్లాడుతూ ఉంటే స్వస్థతలు శీఘ్రముగా కలుగుతాయి. స్వస్థతల కొరకైన వాగ్దానాలని, స్వస్థత కొరకైనటువంటి వాక్యాలని వినాలి. తరువాత ఎవరైనా ఒక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో వాటిని గూర్చిన వాక్యాలను మనం చదవాలి, వాటిని గూర్చిన వాక్యాలను వినాలి. మనకి మందు అదే. పాల్ యాంగిచో అనే ఆయనకి అస్వస్థత, టీబీ పేషెంట్, క్షయరోగం, రక్తం కక్కుకుంటున్నటువంటి స్థితిలో ఆయనకి ఎలా స్వస్థత అయిందో తెలుసా మీకు? కేవలము ఎక్కడెక్కడ స్వస్థతల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త రిపీటెడ్గా చదివాడు ఆయన. మరణకరమైనటువంటి రోగము, చనిపోతాడు డాక్టర్లు చెప్పిన తర్వాత, చనిపోతాడని చెప్పిన తర్వాత గదిలోనికి వెళ్ళారు, ఎవరు రావట్లేదు. ఆ రోజుల్లో క్షయరోగం దగ్గరికి, ఆ పేషెంట్స్ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కారు. అలాంటి సందర్భంలో కేవలము
ఈ వాక్యాలు ఆయనకి ఆహారం అయ్యాయి. స్వస్థత పొందుకొని కొన్ని లక్షల మందికి సంఘ కాపరిగా ఆయన ఈరోజు సౌత్ కొరియాలో ఉన్నారండి. ఆయన ఈ మధ్యలోనే చనిపోయారు అనుకోండి. అలాంటి గొప్ప సేవకుడిగా ఆయన స్థిరపరచబడి ఆయన ఏం చెప్తాడంటే, వాగ్దానాలని నమ్మండి, విశ్వాసం ఉంచండి, వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థించండి, పదే 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 ఇటువంటి వాక్యాలను వినండి అని చెప్తాడు ఆయన. మరి ఈరోజు ప్రతి మంగళవారం మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అది మనం యూట్యూబ్లో పెడుతున్నాం. ఇంకా స్వస్థత కొరకైనటువంటి వాక్యాలు నేను కొన్ని మాట్లాడాను, అవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మనం రిపీటెడ్గా అవి వింటున్నామా? ఒక్కసారి ఒక స్వస్థత వాక్యం వినేసి తర్వాత యూట్యూబ్లో మీరు ఏం చూడాలనుకుంటున్నారో, కథలు లేదంటే జోకులు లేకపోతే పాటలు ఇవి వినుకుంటూ వెళ్ళిపోతున్నారా? రిపీటెడ్గా వాక్యాన్ని వినండి. వినుట ద్వారా మీకు విశ్వాసం కలుగుతుంది. తరువాత వాక్యాన్ని చదవాలి. చదివిన దాన్ని కంఠస్థం చేస్తే ఇంకా చాలా మంచిదే. స్వస్థత కొరకైనటువంటి వాక్యాలు మీకు వీలైతే కంఠస్థం చేయండి. అవి చేసినప్పుడు 23వ కీర్తన కంఠస్థం చేయమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో సమృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. మీరు ఏమనుకుంటారంటే సండే స్కూల్ పిల్లలకి కంఠస్థం చేస్తే చాలు, మా పిల్లలకు వస్తే చాలు, అబ్బాయి ఎంత తరోగా చెప్పేస్తున్నాడో మా అబ్బాయి అనుకుంటారు మీరు. మొదట మనం నేర్చుకోవాలి అది. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రతి ఉదయాన్న లేచిన వెంటనే ఇది చెప్పినప్పుడు ఆ లేమి పారిపోతుందంట. అనేక సందర్భాలలో చాలామంది సాక్ష్యాలు అవన్నీ ఉన్నాయి. అంటే చాలా సందర్భాలలో అసలు రోగం ఎందుకు వస్తుంది, కరువు ఎందుకు వస్తుంది, అప్పులు ఎందుకు అవుతారు, ఈ రోగము దేనికోసం వచ్చిందనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. రోగం రావడానికి కారణాలు ఒక 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, రోగము వచ్చినప్పుడు అంటే మన అవిధేయతలు. మనము కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా పనులు చేస్తూ ఉంటాం. దేవునికి విరోధంగా మన శరీర క్రియలు ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి, కొన్ని అవిధేయతలు ఉంటాయి. అలాంటి సందర్భంలో పనిష్మెంట్ లాగా రోగం రావడం అనేది బిబ్లికలే. నేను చెప్పే మాట బిబ్లికలే. ఆ విధంగా వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి. వచ్చినప్పుడు వాళ్ళు కనుగొంటారు, అయ్యో నేను ఇది ఇలా ప్రవర్తించాను, అందుకే ఉజ్జియా వెళ్ళి దేవునికి అవిధేయత చేశాడు కదా, అవిధేయమైన పని చేశాడు, దేవునికి విరోధమైన పని చేస్తే కుష్ఠరోగం వచ్చింది. గెహజీ వెళ్ళి దేవునికి విరోధమైన పని చేశాడు, కుష్ఠరోగం వచ్చింది. అదే చెప్తున్నా, దేవునికి ఏదైనా అవిధేయంగా మనం ప్రవర్తిస్తే కొంతమందికి కొన్ని అనారోగ్యాలు అలౌ చేయబడతాయి. మనం తెలుసుకొని క్షమించమని అడిగి పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన స్వస్థత ఇస్తారు. అడగాలి ప్రభువుని. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డాక్టర్కి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్యాబ్లెట్స్కి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము డాక్టర్లకి ఫోన్ చేసి లేదంటే మన దగ్గర ఉన్నటువంటి మెడికోస్ ఎవరికైనా ఫోన్ చేసి ఇలా 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 ఉందని అడుగుతాం. అదే మొదటి ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చి చూడండి, నాకు ఇలా ఉందయ్యా, ఎందుకు ఇలా ఉందో నాకు అంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు. ఇంచుమించు అప్పుడే నీకు స్వస్థత అయిపోద్ది. మొదటిది అవిధేయత ద్వారా చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. రెండవది, మనకి రోగము రావడం ద్వారా ప్రభువు మహిమ పరచబడతారు కొన్ని సందర్భాలలో. ఒక గుడ్డివాడు వస్తూ ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? వీడు తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడు చేసిన పాపమా? ఎందుకు వీడు గుడ్డివాడిగా ఉన్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, వాడు పాపం చేయలేదు, కానీ దేవుని నామ మహిమార్థమై వాడు అలా ఉన్నాడు అన్నారు ఆయన. అంటే ప్రభువు వెళ్ళి వాడిని స్వస్థపరిచినప్పుడు దేవుని నామానికి ఆ ఘనత వచ్చింది, ఆయన నామము మహిమపరచబడింది. మన జీవితాలలో కొన్ని రోగాలు వచ్చినప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది. లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ మీకు ఈ యొక్క అనారోగ్యాల గురించి చెప్పినప్పుడు చెప్పాను. మా చర్చిలో ఆరాధన నడిపించే ఆమెకి క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు ఆవిడకి ఇచ్చిన స్వస్థత ద్వారా అనేక మంది రివైవ్ అయ్యారు. అనేక మంది, దేవుడు ఎంత గొప్పవాడు, ఒక వెంట్రుక రాలకుండా ఆ యొక్క కీమోథెరపీ చేసినటువంటి ఆమెకు ఒక్క వెంట్రుక రాలకుండా అద్భుతం చేశాడా, ఇది చాలా గొప్ప అద్భుతం అని చెప్పి విని చాలామంది వచ్చారు. అదే లిస్టులో ఇంకొక ఆవిడ షారోన్ అని మా చర్చిలోకి వచ్చినప్పుడు ఆవిడ పేరు ముందు పేరు దుర్గా అంట, తర్వాత షారోన్గా మార్చబడి ఆమెకి అసలు బాడీలో ఆ స్త్రీలకు ఉన్నటువంటి ఆర్గాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడంతా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయిందండి. బస్ట్లో, యూట్రస్ రిమూవ్ చేశారు. ఇంకన్నీ కూడా చాలా డేంజరస్గా మారిపోయి శరీరం అంతా కూడా ఆవిడకి క్యాన్సర్ వచ్చేసింది. వాళ్ళు ఇంకా మందిరంలో సాక్ష్యం చెప్పలేదు. వాళ్ళు శరీరం అంతా కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది.
అసలు బ్లడ్ 4 గ్రామ్సే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆవిడ మా మెట్లు ఎక్కి రాలేరు మందిరానికి. తలంతా కూడా కీమోస్ ద్వారా, రేడియేషన్ ద్వారా గుండె అయిపోయింది ఆవిడకి. బక్క చిక్కిపోయారు ఆవిడ. అసలు మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఆవిడని తీసుకొచ్చారు ఫస్ట్ టైం మందిరానికి. ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మామూలుగా ప్రార్థన చేశాను నేను. సెకండ్ వీక్ వచ్చినప్పుడు ప్రవచనాత్మకమైన ప్రార్థన, ఖచ్చితంగా దేవుడు ఈమెను స్వస్థపరుస్తున్నాడు అని. ఆ రోజు లార్డ్ సప్పర్ నేను ప్రార్థన చేసి ప్రభురాత్రి భోజనాన్ని ఆమెకి ఇచ్చినప్పుడు పాస్టర్ గారు దర్శనం చూస్తున్నారు. ఆవిడ మూల్గలోనికి అది రాక్షరసం వెళ్ళిపోతుంది, రక్తముగా మార్చబడి మూల్గలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెకి బోన్ మ్యారోలోనికి అది వెళ్ళిపోయింది అని ప్రభు చూపించినప్పుడు ఆ బ్లడ్ పర్సంటేజ్ 12 గ్రామ్స్కి వచ్చేసిందండి. హల్లెలూయా! అద్భుతం. దేవుడు సూపర్ న్యాచురల్ కార్యాలు చేస్తాడు ఆయన. అలా చేసినప్పుడు ఆవిడకి 12 గ్రామ్స్ వచ్చింది. మేము ఎవ్రీ టైం బ్లడ్ ఎక్కించుకునే వాళ్ళం. ఎక్కించుకుంటే 6 వరకు వెళుతుంది, మళ్ళీ 4కి వచ్చేస్తుందండి అని చెప్పారు ఆవిడ భర్త. ఇప్పుడు ఎంత ఉంది అని అడిగితే ఇంకా బ్లడ్ ఎక్కించడం మానేసాం, ఇప్పుడు 12 గ్రామ్స్ ఉంది. హల్లెలూయా! ఆవిడ ఆహారం తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకుంటుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నారు, జీవితం అంతా కూడా, అంటే జీవితం అంటే ఆవిడకి ఎక్కువ లైఫ్ లేదు, చనిపోతారని చెప్పారు. కానీ ఇప్పుడు డాక్టర్ గారు అంటున్నారు మందులేమీ అవసరం లేదు, ఆవిడ కంప్లీట్గా హీల్ అయిపోయారు. హల్లెలూయా! అద్భుతం జరిగిందండి, అద్భుతం జరిగింది ఆవిడ విషయంలో. అలాంటి అంటే ఇప్పుడు ఈ వర్షిప్ లీడర్ ఎవరైతే లిల్లీ గారు ఉన్నారో ఆమె సాక్ష్యము వేరే వాళ్ళు వెళ్ళి షారోన్కి చెప్తే ఆ షారోన్ వాళ్ళు వచ్చి మా మందిరానికి వచ్చినప్పుడు ఆవిడ ఫస్ట్ విశ్వాసం ఉంచలేదు. ఆవిడకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. కానీ నేను విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆవిడకి అద్భుతం జరిగింది. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే స్వస్థత మనకి దేవుడు అనుగ్రహించిన వరము. హల్లెలూయా! అంటే రెండవదిగా ఆయన నామము మహిమపరచబడ్డానికి ఈ లిల్లీ గారి సాక్ష్యం పనికొచ్చింది. ఇప్పుడు షారోన్ సాక్ష్యం రెండవది చెప్పాను. ఇంకా మూడవదిగా రోగం ఎందుకు వస్తుంది అంటే కొన్ని సందర్భాలలో మరణానికి ఆ రోగం వస్తుంది. మరి మానవులందరూ కూడా పుట్టిన తర్వాత మరణించాలి కదా, మరణించకుండా ఉండిపోతామా? అది మనము కొంతమంది అనారోగ్యం ద్వారా మరణిస్తారు, కొంతమంది వయసు అయిపోయి మరణిస్తారు. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తాడు, పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవాలి. అలా మూడవది మరణానికే వస్తుంది. ఇలా హిజ్కియాకి వచ్చింది, మరణానికే వచ్చింది. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మరణానికే వచ్చింది కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా! ఆయుష్కాలము పొడిగించడానికి సామర్థ్యము గలవాడు. భూమి మీద నిండు ఆయుష్కాలముతో మీరు ఉండాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలా మధ్యంతరంగా చనిపోవాలి, యవ్వనంలో చనిపోవాలి అనేది దేవుని చిత్తం కాదు. ఖచ్చితంగా దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించడానికి సామర్థ్యము గలవాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఈరోజు మీరు నమ్మితే దేవుడిచ్చే స్వస్థతని ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు మీరు. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడండి. కానా వివాహ విందులో కూడా ప్రభు చేశాడు. మొదటగా సమస్య అక్కడ వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించింది మరియా, అంతే కదా. మనకి ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనం ఎవరిని ఆశ్రయించాలి? అంటే దేవుడు ఇది చేస్తాడు కానండి, అది కూడా చేస్తాడని మేము అనుకోలేదు, అందుకని దాని గురించి మేము ప్రార్థన చేసుకోలేదా అంటారు వాళ్ళు. అంటే కొన్ని చేస్తాడు, కొన్ని చేయడా దేవుడు? ఇందాక నేను చెప్పినట్లు కేవలం ఆత్మరక్షణకి మాత్రమే దేవుడు, శరీరానికి దేవుడు కాడా ఆయన? ప్రాణాత్మ దేహాలను సృష్టించిన వాడాయన, మన ప్రాణాత్మ దేహాలకు చాలినవాడాయన. ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఈ యొక్క గూగుల్ మీట్లో ఉన్న మీరే కాదు కానీ రేపు యూట్యూబ్లో వినేవారు కూడా, మన ప్రతి పరిస్థితికి చాలినవాడు మన దేవుడు. 20 సంవత్సరాల క్రితం ఇంకా మన సేవ, నేను ఇంకా సేవకురాలుగా లేను, నేను ఒక్కరిదాన్నే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా చాలా విశ్వాసంతో. నాతో పాటు 2-3 కలిసి ప్రార్థన చేసుకోవడానికి అప్పుడు జాయిన్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో ఉండగా మా ఫాదర్కి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆయన అప్పటికి ఇంకా 40sలోనే ఉన్నారు మా ఫాదర్, 20 years బ్యాక్. అంటే ఇంకా ఆఫీస్కి వెళుతున్నారు. ఆయనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు రాజమండ్రిలో ఎక్స్రేలు తీయించినప్పుడు 2 సార్లు ఎక్స్రేలు తీయించినప్పుడు కూడా కిడ్నీలు స్పాయిల్ అయిపోయినాయి అని వచ్చినాయి.
కాబట్టి పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరత కూడా రావచ్చు, లేదంటే ఇంకా ఏవేవో చెప్పారు అక్కడ మా ఫాదర్కి. ఆయన వెంటనే ఆ రిపోర్ట్స్ పట్టుకుని వైజాగ్లో ఉన్నటువంటి రవిరాజ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి మీరు అని 20 years బ్యాక్ సంగతి మీకు చెప్తున్నాను నేను. రవిరాజ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గరికి మా ఫాదర్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వెళ్ళే ముందర మా ఇంటికి, అంటే వైజాగ్లో నేను ఉంటాను కాబట్టి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పారు మా ఫాదర్. అమ్మకి ఇంకా చెప్పలేదు నేను, ఇలాంటి పరిస్థితి, ఇలా నాకు బాగోలేదు, ఇలా అయిపోయింది, డాక్టర్ అయితే ఇలా చెప్పారని చెప్పినప్పుడు అప్పుడు నేను చెప్పాను, దేవుడు ప్రతిదీ స్వస్థపరచడానికి సామర్థ్యము గలవాడు అని. అప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే, నిజమే అమ్మ, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మందులు ఇచ్చినప్పుడు, లేదంటే వేరే జరిగినప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు, అలాగని ఇలా తుడిచాడు కదా అన్నారు ఆయన. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇలా తుడిచాడు కదా అన్నారు. నేను విశ్వాసముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 3 రోజులు 3 రకాల టెస్టులు చేయించుకోవాలన్నారు. యూరిన్ టెస్ట్, ఐ టెస్ట్, ఇంకా హార్ట్ టెస్ట్ చేయాలి. ఆ యూరిన్ టెస్ట్ ఏంటంటే ఆ రోజంతా యూరిన్కి వెళ్ళింది ఒక టిన్లో కలెక్ట్ చేసి తీసుకొని రమ్మని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో టెస్టులు నాకు తెలీదు, నేను మాట్లాడుతున్నది 20 years బ్యాక్. ఇప్పుడు ఎలాంటివి చేస్తారో నాకు తెలియదు. అదంతా కలెక్ట్ చేసి కొత్త టిన్ కొని దాంట్లో తీసుకుని వెళ్ళారు. ఒక రోజున ఐ టెస్ట్, ఒక రోజున యూరిన్ టెస్ట్, ఒక రోజున హార్ట్ టెస్ట్. అయితే వెళుతున్నారు, మా నాన్నగారు వస్తున్నారు. లాస్ట్లో ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు నాన్నగారి వైపు చూసి, కూర్చోండి, ఎందుకు టెన్షన్గా ఉన్నారని కూర్చోమన్నారట ఫస్ట్. ఆ తర్వాత ఈ కంగారులో మా నాన్నగారు ఓల్డ్ రిపోర్ట్స్, న్యూ రిపోర్ట్స్ అన్నీ గజిబిజిగా పట్టుకుని వెళితే ఆయనే ఒక పిన్ తీసి ఓల్డ్ రిపోర్ట్స్కి న్యూ రిపోర్ట్స్కి పెట్టి, అసలు ఆయన చాలా బిజీ డాక్టర్, ఒక్క నిమిషం కూడా మాట్లాడరు, చాలా ఫాస్ట్గా చూసి పంపిస్తారని ఎవరో చెప్పారు మా ఫాదర్కి. అసలు సరిగ్గా చూస్తారో లేదో అని కంగారు పడుతుంటే ఆయన కూర్చోబెట్టి రిపోర్ట్స్ చూసి అసలు మీకు ఏమీ లేదు అని చెప్పారు. హల్లెలూయా. ఆ ఓల్డ్ రిపోర్ట్స్ అన్నిటిలో ఉన్నది ఈ రిపోర్ట్స్లో లేదు, అసలు మీకు ఏమీ లేదు, అలానే ఈ రిపోర్ట్స్ తప్పు కాదు, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే వచ్చాయి, అసలు మీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినప్పుడు మా ఫాదర్ ఇంకా ఏమేమి అవుతుందో చెప్తున్నారు. నాకు ఈ చేయి లాగేస్తుంది, కాలు ఇలా అయిపోతుంది, నాకు ఇలా హార్ట్ ఇలా అయిపోతుంది, ఇవన్నీ చెప్తున్నారు. జస్ట్ ఒక్క నవ్వు నవ్వి ఏదో ఒక బలం కోసమైనటువంటి ట్యాబ్లెట్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి కూల్గా అని చెప్పారంట. ఆ రోజు మా ఫాదర్ వచ్చి చెప్పారమ్మా, దేవుడు ఆయన చేతితో ఇలా తుడిచేశారు. హల్లెలూయా. అప్పుడు నేను అడిగాను, అయ్యా ఆయుష్ కాలాన్ని పొడిగించే దేవుడవు నీవు, గొప్ప కార్యం చేస్తావు నువ్వని ప్రార్థన చేసినప్పుడు ఈ రోజుకి ఆయన సజీవులుగా ఉన్నారు, దేవుని నామ మహిమార్థమై ఆరోగ్యంగా ఉన్నారు. ఎన్నిసార్లు ఎప్పుడైనా మామూలు అనారోగ్యాలు వచ్చినా వైద్యుల వలన కాదు, ప్రార్థన ద్వారా ఆయన లేచి నిలవబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అద్భుతమైన స్వస్థతలు ఇచ్చేవాడు ఆయన. ఆ రోజు నుంచి నేను అనేక మందికి, ఇప్పటికి మనం ఇలా చెప్పుకొని వెళితే ఈరోజు 1 hour కాదు, 2 hours, 3 hours కూడా సాక్ష్యాలు ఉన్నాయి మన మధ్యలో. కాబట్టి ప్రతి పరిస్థితికి చాలినవాడు ఆయన, స్వస్థపరుచుటకు సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు విశ్వాసం తెచ్చుకుంటారని ఈ మాటలు చెప్తూ ఉన్నా. తర్వాత ప్రభు యొక్క సమయము అదే వివాహ విందులో వచ్చేసిందా లేదా? కొంచెం సేపటికి చెప్తున్నాడు ఆయన, బాణలలో నీటిని నింపండి. అప్పుడు మరియా ఏం చెప్పారు? ఆయన చెప్పునది చేయుడి. హల్లెలూయా చెప్పండి అందరూ. ఏం చెప్పారు ఆయన మీకు? ఇప్పుడు ఈరోజు ఏం చెప్పారు? మీరు అందరూ ఇంటికి వెళ్ళి బిందులతో నీళ్లు పట్టుకోండి అని చెప్పలేదు ఈరోజు ఏం చెప్పారో తెలుసా? వాక్యము ధ్యానము చేయండి, ఎడతెగక ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి. ఇది చెప్పారు ఈరోజు. ఇప్పుడు నేనేం చెప్తున్నానో తెలుసా మీకు? ఆయన చెప్పునది చేయుడి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు అది చేస్తే స్వస్థత, విడుదల, విజయము. ఆయన నీ ప్రతి పరిస్థితికి చాలినవాడు. ఏ అప్పు నుంచైనా విడిపించడానికి సామర్థ్యుడు, నీకు ఉద్యోగం ఇవ్వడానికి సామర్థ్యము గలవాడు. స్వస్థతలు ఆగిపోలేదు, సూచక క్రియలు ఆగిపోలేదు, కృపావరాలు ఆగిపోలేదు, అద్భుతాలు చేయువాడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో అద్భుతం జరిగితే నీవు ఒక సాక్షివి, బూది గంతముల వరకు మీరు సాక్షులై ఉండండి. ఈ విశ్వాసము గల మాటలు రిపీటెడ్గా వినాలి మనం. అవిశ్వాసము కలగజేసేటువంటి మాటలు కాదు, విశ్వాసము గల మాటలు రిపీటెడ్గా వాక్యాలు వినాలి, రిపీటెడ్గా వాక్యాన్ని చదవాలి. అంటే కొన్ని సందర్భాలలో మనకి విశ్వాసము లేకపోయినా సరే కొన్ని సందర్భాల్లో జరుగుతాయి కార్యాలు. అక్కడ మా ఫాదర్కి కూడా
విశ్వాసం ఉంది, కాకపోతే వైద్యుల ద్వారా అవుతుంది అనుకున్నాడు ఆయన. అయితే ఇంకొక సందర్భంలో మా సంఘంలో జరిగిన ఒక కార్యం చెప్తాను మీకు. అక్కడే పాటలు పాడే వాళ్ళ లైన్లోనే ఫిలోమినా గారు అని ఉంటారు. ఆవిడ సోలో సింగర్, ఆవిడ పాడుతూ ఉంటారు, పెద్ద ఆవిడ మీరు అంటే మీరు అందరూ ఆన్లైన్లో ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ పేర్లు చెప్తున్నాను మీకు. ఆవిడ హస్బెండ్ ఆయన నేవీలో కమాండర్గా జాబ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు సాల్వేషన్ ఆర్మీ చర్చ్కి వెళతారు వాళ్ళు. అయితే ఆయనకి మన సంఘానికి రావడం ఇష్టం లేదు, కానీ ఆయన ఢిల్లీలో జాబ్కి వెళ్ళిపోతే ఇవిడ మన సంఘానికి వచ్చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన అంటే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మరలా వెళ్ళిపోతారు డ్యూటీకి. ఈ లోపల పాస్టమ్మ గారితో ప్రార్థన చేయించుకుందరు కానీ వాళ్ళ పెళ్లి రోజు అనమాట. ఆ రోజు ప్రార్థన చేయించుకుందరు కానీ అని చెప్పి ఆయన తీసుకుని వచ్చారు నా దగ్గరికి. ఆవిడ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఈరోజు నైట్ ట్రైన్కి వెళ్ళిపోతారండి, మీతో ప్రార్థన చేయించుకుందామని వచ్చాం. సరే, అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, బ్రదర్కి ఇక్కడ రైట్ సైడో లెఫ్ట్ సైడో నేను మర్చిపోయాను, అటు సైడు ఒక బోన్ పెరిగిపోయిందండి. ఈవెన్ వాళ్ళు మార్నింగే వాళ్ళు మార్చ్ ఫాస్ట్ లాగా చేస్తుంటారు కదా, ఏదో ఆ నేవీ కమాండర్ వాళ్ళను అలా చేస్తున్నప్పుడు కూడా ఆ హ్యాండ్ అసలు సహకరించట్లేదు, అది సర్జరీ పడుతుంది అన్నారు. బోన్ పెరిగిపోయింది ఎదరికి, ఈవెన్ అటువైపు పడుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు అంటే చేతో ఇలా పట్టుకుని చూస్తే బోన్ ఎడ్జ్ పెరిగిపోయి ఉంది ఇక్కడ భుజం దగ్గర. అప్పుడు దాని మీద నేను చెయ్యి ఉంచి ప్రార్థన చేశాను. ఆయనకు అంత విశ్వాసం ఏమీ లేదు. ఆయన సాల్వేషన్ ఆర్మీ చర్చ్కి వెళ్తారు వాళ్ళు. భార్య చెప్తుంది కాబట్టి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు ఆయన. అక్కడికి ప్రార్థన చేసిన తర్వాత ఆయన నైట్ వెళ్ళిపోతున్నారు, ట్రైన్లో ఎక్కిన తర్వాత అటువైపు నాకు నొప్పి కదా, అటువైపు పడుకోకూడదు, నేను ఇటువైపే తిరగాలి అనుకుంటున్నారు ఆయన. అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన చూసేసరికి అక్కడ బోన్ లేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఏమైపోయిందో తెలీదు, అది హీల్ అయిపోయింది. ఆయన చూసుకున్నారు, అటువైపు తిరిగి పడుకున్నారు, నొప్పిగా లేదు ఆయనకి. అసలు ఆయన ఎలాగ ఎక్సర్సైజులు చేస్తున్నా నొప్పిగా లేదు ఆయనకి. అంటే స్పాట్లో హీల్ అయిపోయింది అది. ఈరోజు కాలు లేని వాళ్ళని తీసుకొస్తాము, చెయ్యి లేని వాళ్ళని తీసుకొస్తాము, మీరు చేస్తే మేము స్వస్థత వరాలు ఉన్నాయని నమ్ముతాము అంటున్నారు కొందరు క్రైస్తవులే. అంటే దేవుని చిత్తమైతే అది కార్యము జరుగుతుంది అనడానికి ఆయనకి విశ్వాసం లేకపోయినా ఇక్కడ కార్యం జరిగింది. అభిషేకంతో కార్యం జరుగుతుంది, దేవుని శక్తితో కార్యం జరుగుతుంది, నీవు విశ్వసిస్తే కార్యం జరుగుతుంది. కానీ ఆయన శోధిస్తే మాత్రం కార్యం చేయడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి నువ్వు సూచక్రియలు చేయమని అడిగితే, మీ తరము వారికి నేను ఏ సూచక క్రియ చేయను, మీ దగ్గర నేను ఏ అద్భుతాలు చేయను, అవతలకు పోండి అన్నాడు ఆయన. అలా మనము ప్రభువుని శోధించినట్లు కాదు, కానీ ప్రభువు యొక్క కనికరము గురించి వేడుకుంటే దేవుడు ఏదైనా చేయటకు సామర్థ్యము గలవాడు. ఒకచోట పక్షవాత రోగిని తీసుకొచ్చినప్పుడు, చాంద్ర రోగి, పక్షవాత రోగి కాదు, వాడు తరచూ నీళ్ళల్లో పడిపోతాడు, అగ్నిలో పడిపోతాడు. వాడిని తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నా కొడుకుని స్వస్థపరుస్తావా నువ్వు అని అడిగినప్పుడు, నాకేం ప్రాబ్లం లేదు, నేను స్వస్థపరుస్తా, నీకే ప్రాబ్లం ఉంది, ఏంటంటే విశ్వాసం లేదు అంటాడు ఆయన ప్రభు. నాకు నిజంగానే విశ్వాసం లేదయ్యా అంటే అతను అంటాడు, తండ్రి నాకు విశ్వాసము కలుగులాగున ప్రార్థించండి అన్నాడు. కాబట్టి ఈరోజు స్వస్థతలు పొందుకోవాలి అనుకునే వారి కొరకు, మీకు విశ్వాసం కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. లాస్ట్లో రిపీటెడ్గా స్వస్థత అయ్యి మరలా పాడవుతుంది అంటే, ఆ దొంగిలివాడు వచ్చి మీ దగ్గర ఆ సాక్ష్యాన్ని మీకు రాకూడదని, స్వస్థత జరగకూడదని మీకు దొంగిలిస్తూ ఉంటే వాడిని ఎదిరించండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఎదిరించడం అంటే ఎలా సిస్టర్ గారు అంటే, వాక్యము ద్వారానే. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అపవాది వచ్చినప్పుడు ఎలా ఎదిరించారు ఆయన? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల అని చెప్పారా? అది ఎక్కడిది? వాక్యంలోదే కదా. మన దేవుణ్ణి శోధించకూడదని చెప్పారు, అది ఎక్కడిది? వాక్యంలోదే కదా. కాబట్టి ఈరోజు మీరు దాన్ని ఎలా ఎదిరిస్తారంటే వాక్యము ద్వారా. రిపీటెడ్గా ఇలా పాజిటివ్గా స్వస్థతల కొరకు చెప్పేటువంటి వాక్యాలను రిపీటెడ్గా వినండి. వింటూ ఉంటే వాడు అక్కడ ఉండలేడు, వాడికి చెవులు కంపరం వస్తుంది. వాడికి యేసు రక్తాన్ని ఉచ్చరించండి, రిపీటెడ్గా చెప్పండి, ప్రభువు నాకు స్వస్థత ఇచ్చాడు, అది స్థిరమైనది, నేను రిసీవ్ చేసుకున్నాను, నాకు ఏ డౌట్ లేదని చెప్పాలి. దేవుడు నా యొక్క అక్రత తీర్చాడు. ఈరోజు ఆ కానా పెండ్లి విందులో ఆయన సమయం వచ్చింది, ఆ నీటిని ఆయన ద్రాక్షరసంగా మార్చాడు. ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. కాబట్టి సమయము అంటే అది ఎప్పుడో డేటు టైము చెప్పండి సిస్టర్ గారు కాదండి, అది నీవు రిసీవ్ చేసుకునే సమయము. ఆ రిసీవ్ చేసుకోవడానికి ఏమేమి చేయాలో ఈరోజు చెప్పాను నేను. వాక్యం చదవండి, వాక్యం వినండి, విశ్వాసం ఉంచండి,
ఒక్క మాట ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. వాడు దొంగిలించడానికి వస్తాడు, అది మాత్రం నిజం. పోరాడండి. ఆ పోరాటం కూడా దేవుని వాక్యముతోనే. కాబట్టి ఇవి మనం నేర్చుకుంటే, మీరు ఇప్పుడు నాకు చెప్పే సాక్ష్యాల్లో స్వస్థత అయిపోయింది అని చాలామంది చెప్తున్నారు. కిడ్నీ పేషెంట్ ఒక ఆయన సాయి అని ప్రార్థన చేశాను లాస్ట్ వీక్. ఆయన స్వస్థత పొందుకున్నారని దేవుడు చెప్పారు. మళ్ళీ మధ్యలో ఆయన సిక్ అయ్యారని కృష్ణవేణి గారు చెప్పారు. ఒకసారి ఆయన వాక్యం వింటూ ఉంటే గనక, విశ్వాసం ఉంచాలి గనుక, మీరందరూ అన్యులు కాబట్టి విశ్వాసం ఉంచాలి కాబట్టి నేను ఈరోజు జరిగిన సాక్ష్యాలను, కొన్ని సజీవ సాక్ష్యాలను చెప్పాను. కాబట్టి వీళ్ళందరూ స్వస్థతలు పొందుకున్న వాళ్ళు, నేటికి సజీవంగా ఉన్నవాళ్ళు, అద్భుతమైన కార్యాలు పొందుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మన దగ్గరే కాదు, ప్రతి సంఘంలో కూడా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగానే మీరందరూ స్వస్థతలు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ విడుదల కార్యము దేవుడు మన పక్షంగా చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కూడా మీరు లోపల ఇంజెక్ట్ చేయబడిందని నేను నమ్ముతున్నాను. అవిశ్వాసులుగా ఉండొద్దన్నాడు ప్రభువు. అవిశ్వాసంతో ఉంటే దేవునికి ఇష్టలుగా మనము ఉండము. మీ స్వస్థత కొరకు మీరే విశ్వాసం ఉంచాలి, ఆ చాంద్ర రోగి తండ్రిలాగా. కాబట్టి ఆఖరణ నేను చేసే ప్రార్థనలో ఏకీభవించండి. ఈ మాటలు, ఈ సాక్ష్యాలు మిమ్మల్ని బలపరిచాయని నేను నమ్ముతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి దేవా, ఈ మాటలు వినుచున్న వారి వినికిడిలో ఫలింపచేయండి. వారిలో నూతనంగా విశ్వాసాన్ని పుట్టించండి. ఈ మాటలు మాట్లాడుచు ఉండగానే వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. నజరేయుడైన యేసు నామంలో మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామంలో వారికి కలుగునుగాక నాయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునని ఆయన చెప్పిన వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాను తండ్రి. నేను అయా, పాత నిబంధనలో నిర్గమకాండము 15వ అధ్యాయములో నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అనే మాటను కూడా ఎత్తిపడుతున్నాను తండ్రి. నేను ఆనాడు నేడు ఏనాడు ఏకరీతిగా ఉన్న మా రాజు ఈరోజు మమ్మల్ని ముట్టి స్వస్థపరచునుగాక నా తండ్రి. ఆయన గాయముల గుండా వచ్చిన రక్తము ద్వారా స్వస్థత, విడుదల వినుచున్న వారికి యేసు నామములో కలుగునుగాక. ఇప్పుడే స్వస్థతలు శీఘ్రముగా కలుగునుగాక. నీ గాయపడిన కరము వారి మీద చాపబడునుగాక. అద్భుతమైన విడుదల ఇవ్వమని ప్రభువ. ప్రతి విధమైనటువంటి అననుకూల పరిస్థితులు కూడా యేసు నామములో పారిపోవాలయ్యా. ఎక్కడ ఏ ఏరియాలో ఎవరికి ఏ లేమి ఉందో యేసు నామంలో ఆ లేమితో నేను మాట్లాడుతున్నాను. ఆ లేమిని సమృద్ధిగా మార్చునుగాక. దేవుడు ఆ లేమిని సమృద్ధిగా మార్చునుగాక. లేమి యేసు నామంలో పారిపోవునుగాక. అద్భుతాలు చేయవాడు మాతో ఉన్నాడు ప్రభా. ఆత్మకార్యాలతో తృప్తిపరిచి వినుచున్న వారందరినీ ముట్టి స్వస్థపరచమని, ఆర్థిక స్వస్థత, శరీర స్వస్థత, మానసిక స్వస్థత యేసు నామంలో వారికి కలుగునుగాక. ఈ మాటలు నాయన మా వినికిడిలో దీవించమని, ఈ ప్రార్థనకి జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.